ఆపదలో ఉంటే ఆదుకోవచ్చు, అడిగితే ఆలోచించవచ్చు. కానీ ఈ దబాయింపేంటి? బస్సుల్లో, రైళ్లల్లో, రోడ్డుపై, జంక్షన్ల వద్ద, ఆఖరికి ఏదైనా శుభకార్యం జరిగితే అక్కడికి వచ్చి మరీ దబాయిస్తున్నారు. డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ మంకు పట్టుబడుతున్నారు. డబ్బులు ఇస్తారా లేక మీ పరువు పోయే పనులు చేయాలా అంటూ బెదిరిస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఇది దౌర్జన్యం, రౌడీయిజం. హిజ్రాలు సమాజంలో ఇంకా వీరిపై కాస్త చిన్నచూపు ఉన్నమాట వాస్తవమే. కానీ వీరిలో కొందరు చేసే పనులు ఇప్పుడు మొత్తం వీరి వర్గానికే అవమానాన్ని తీసుకొస్తున్నాయి. ఈ నెల 8న కీసర మండలం చీర్యాలలో సదానందం అనే వ్యక్తి తన కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశాడు. తెల్లవారి అంటే 9న సదానందం ఇంటికి హిజ్రాలు వెళ్లారు. ₹1,00,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేను అని సదానందం రిక్వెస్ట్ చేసినప్పటికీ వినిపించుకోకుండా అక్కడే ఆందోళన చేశారు. ఆ కోపంలో హిజ్రాలపై సదానందం దాడికి యత్నించాడు. అలా అక్కడి నుంచి వెళ్ళిన హిజ్రాలు ఈసారి 3 ఆటోల్లో అక్కడ ల్యాండ్ అయిపోయారు. తోటి హిజ్రాలను తీసుకొచ్చి ఫైటింగ్కు రెడీ అయిపోయారు. సదానందాన్ని ఒంటరిగా దొరికించుకొని చితకబాదారు. కర్రలతో దాడి చేశారు. దాడిలో సదానందం తలకు తీవ్ర గాయమైంది. బాధితుడు కీసర పోలీసులకు కంప్లైంట్ చేశాడు. గొడవ జరిగింది కాబట్టి ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కానీ ఏదైనా శుభకార్యం జరిగితే మాత్రం గుంపులుగా వాలిపోవడం, డబ్బులు డిమాండ్ చేయడం ఇప్పుడు కామన్గా మారిపోయింది. వీరు డిమాండ్ చేసే విధానం కూడా గమ్మత్తుగా ఉంటుంది. ఒకరు మనం ఇచ్చుకోలేనంత చెబుతారు, మరొకరు పాపం అంత కష్టం, మనం కూడా వారి కష్టాలని కూడా చూడాలి కదా అంటూ మన సైడ్ తీసుకున్నట్టు మాట్లాడతారు. ఇలా ఒక్కో స్టైల్లో మాట్లాడి 5 నుంచి 50,000 వరకు వసూలు చేస్తారు. మొత్తానికి ఈ ఘటనతో అయినా ఇలాంటి సీన్స్ రిపీట్ కాకుండా చూసే బాధ్యత పోలీసులు తీసుకుంటే బెటర్.